వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం దగ్గర ఉన్నామండి. అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. అయితే ఆ బంగారు తల్లి రంగురంగుల చీరలతో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. పూల అలంకరణతో భక్తులందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది. అయితే అమ్మవారి చీరలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి కదా. మరీ విశేషంగా చెప్పుకోవాలి, అమ్మవారి కళ్యాణం రోజున అలాగే కళ్యాణ ఘట్టాలు ఏవైతే ఉంటాయో ఆ ముందు జరిగేటువంటి క్రతువులన్నింటిలోనూ చాలా విశేషంగా అమ్మవారికి చీరలు సమర్పిస్తూ ఉంటారు. ఆ చీరలు అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు, ధరింపజేస్తూ ఉంటారు. అలా అమ్మవారికి ధరింపజేసే చీరల్ని ప్రత్యేకంగా ఇక్కడ ఆలయంలోనే నేస్తున్నారండి. నాతో పాటు ఉన్నారు జయరాజ్ గారు. వారే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారనమాట ప్రతి సంవత్సరం చీర. ఈసారి కూడా కళ్యాణానికి ముందు ఒక 3 చీరలు అమ్మవారికి సమర్పిస్తున్నారు. అయితే ఇక్కడే మగ్గం మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడే చీరని నేస్తున్నారనమాట. మనం ఇక్కడ లైవ్ లో చూడొచ్చు చీరని ఎలా నేస్తున్నారో కూడా. చాలా కష్టమైన పని, చాలా విలువైన పని. అయితే ఇక్కడే ఆలయ ప్రాంగణంలోనే చేస్తున్నారండి. పోచమ్మ తల్లి పక్కనే పోచమ్మ తల్లి గుడి, ఆ అమ్మవారి గుడి పక్కనే ఎంత స్థలం ఉంటే ఇక్కడ ఏర్పాటు చేశారు. జయరాజ్ గారు వీరే ప్రతి ఏడు కూడా అమ్మవారికి ఇలా చీరను సమర్పిస్తారు. ఆ చీరలు అమ్మవారు ధరించుకోవడం అనేది చాలా ప్రత్యేకం మనం చెప్పుకోవచ్చు. 3 రకాల చీరలు ప్రస్తుతం అయితే పోచంపల్లి వెరైటీలో చీరని నేస్తున్నారనమాట. ఒకసారి జయరాజ్ గారితో మాట్లాడదాము, ఈ విశేషాలు తెలుసుకుందాం. జయరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన అభినందనలు. మా వచ్చి పరిశీలిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అమ్మవారి దయ అంతా. కానీ ఎంతటి అదృష్టవంతులో అందరూ అనుకుంటారు, కానీ మీకు ఆ భాగ్యం దక్కింది. కరెక్టే అండి. మేము స్వతహాగా పద్మశాలి చేనేత కళాకారులము. దేవతలకు వస్త్రాలు నేటువంటి వంశస్థులమైనటువంటి మేము రాను రాను ఈ యొక్క దేవతలకు వస్త్రాలు నేసిన చరిత్ర కనుమరుగవుతుంది. కళాకారులు కూడా ఆ ఒక చరిత్ర ఎవరికి ఇప్పటి తరానికి తెలియకపోవడం ఒకటి. అలాగే ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం మనం ఇంట్లో ఏ రకంగానైతే నైవేద్యాలు మనం నియమనిష్టతో పండుగ సందర్భంగా మనం ఇంట్లోనే తయారు చేసి సమర్పిస్తాము, ఆ రకంగానే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రోజులు వస్తుంటాయి. సంవత్సరంలో ఒకసారి వార్షికోత్సవాలు, కుంభమేళాను, ఇలాంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామో అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా బయట నుంచి తెచ్చిన వస్త్రాలను కాకుండా ఇక్కడే నేసి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో 10 సంవత్సరాల క్రితము ప్రారంభించి నిర్విరామంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు గణపతి దేవాలయము, భద్రాచలము, కొండగట్ట ఆంజనేయ స్వామి, అలాగే భద్రకాళి, జోగులాంబ అమ్మవారు, ఇలా విశేషమైనటువంటి దేవాలయాలు, లాల్ దర్వాజా, ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయము, బంగారు మైసమ్మ దేవాలయము, లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయము, అయోధ్యలో, శ్రీశైలంలో ఇలా మేము ప్రత్యేకంగా తయారు చేసి చేనేత కళ నైపుణ్యాన్ని మేము ఇక్కడ భగవంతుని దీవెనతో ఆ యొక్క కళలు నెరవేరాలా, అలా పని సంకల్పించాలన్న కోరికతో చేయడం జరుగుతుంది. మొట్టమొదట 10 సంవత్సరాల క్రితం ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో తయారు చేయడం జరిగింది. అక్కడ ప్రారంభించారు. మమ్మల్ని దీవించింది కాబట్టి మేము ఇక్కడ గణపతి దేవాలయం చైర్మన్ గా అయ్యాము. ఎంతో మా భక్తితోటి మాకున్న సమస్యలు కూడా తీరడం తోటి మేము ఈ రకంగా సేవ చేసుకుంటూ పోతున్నాము. నిర్విరామంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయాలు, అన్ని దేవాలయాల్లో ఈ సంప్రదాయాన్ని విస్తరించాలన్న సత్సంకల్పం ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా గోల్కొండలో కూడా నేయాలన్న సత్సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే అక్కడ కూడా కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మొన్ననే కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో చేయడం జరిగింది. ఈ రోజు అక్కడ సాయంత్రము భక్తుల సహకారంతో సమర్పించడానికి వెళ్ళడం జరుగుతుంది. మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక్కడ విశేషాలు తెలియచేయండి. ఎప్పుడు ప్రారంభించారు చీర నేయటం? ఈ 3 రోజుల క్రితం ఇక్కడ మొత్తము అంతా ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. మగ్గము దాని సెట్టింగ్స్ అన్ని చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయము దేవాలయం పూజారులతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, ఈఓ గారు వచ్చారు, చైర్మన్ గారు వచ్చారు. ఈ అందరి సమక్షంలో, భక్తుల సమక్షంలో ప్రారంభోత్సవం జరగడం జరిగింది. 3 రోజుల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సెటప్ ఇదంతా అరేంజ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందండి? ఇక్కడ హాఫ్ డే పడుతుందండి. ఎంతమంది పని చేస్తారు ఇందులో? మామూలుగా అయితే ఒక చీర తయారు చేయడానికి 6 నుంచి 7 రోజులు పడుతుంది సమయము. కాబట్టి ఇక్కడ దీంట్లో 6 మంది కళాకారులు విడివిడిగా పనిచేయడం వల్ల మొత్తం 7 రోజుల్లో ఈ యొక్క 3 చీరలు తయారు చేయాలన్న సత్సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది. రంగులు అద్దేవారు 2 ఉంటారు, డిజైన్ వేసే వారు 2 ఉంటారు, అల్లే వాళ్ళు 2 ఉంటారు, షిఫ్టింగ్ వాళ్ళ కండలు చుట్టే వాళ్ళు కూడా
ఉంటారు. వాళ్ళు షిఫ్టింగ్ వారు చేయడం వల్ల 6 రోజులు 8 రోజుల్లో మొత్తం 3 చీరలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. 3 చీరలు ఏ 6 వెరైటీ రంగుల్లో చేయడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా పూలతోటి తయారు చేయడం జరుగుతుంది. ఆ పసుపు కుంకుమతో పాటు గోల్డ్, ఎల్లో, బ్లూ కలర్ కాంబినేషన్ లో వైట్ కలిసి తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఈ అన్ని కలర్స్ పోచంపల్లి ప్రస్తుతం నేస్తున్నదైతే పోచంపల్లి చీరండి. చాలా దివ్యంగా ఉంది. అమ్మవారు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది, అదైతే అర్థమైంది నాకు. మొత్తంగా ఇంతమంది పనిచేస్తారు, వారం రోజుల టైం పడుతుంది. జయరాజ్ గారు, ఇప్పుడు నేసినటువంటి ఈ 3 చీరలు అమ్మవారికి ఎప్పుడు ధరింపజేస్తారు? ప్రతి సంవత్సరము మేము ఎదుర్కొన్న సమయంలో అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కళ్యాణోత్సవంలో దేవాలయం వారు అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఎంత అదృష్టం. జయరాజ్ గారు, మొత్తం ఎంత ఖర్చు అవుతుందండి వీటన్నింటికి? ఈ యొక్క కార్యము దేవునికి సమర్పించారు. ఇప్పుడు మీరు భక్తితోటి ఏ రకంగా అనేది దేవాలయంలోకి వస్తారు, మనము ఎంత తీసుకొచ్చి మనం సమర్పిస్తున్నాం అనేసి చెప్పం. ఉండిలో ఎంత వేయాలనుకుంటే అంత వేస్తాము. భగవంతుడికి ఎవరికి శక్తి తగ్గట్టు వాళ్ళు తోచినంత చేస్తారు. ఆ రకంగా మనము చెప్పడానికి వీల్లేదు మేడం. మనకు తోచినంత వేస్తాం. భక్తితో ఏ రకంగా సేవ చేసినా అమ్మవారికి మనకు శక్తి కొద్ది మనము దేవునికి సమర్పించుకుంటాం. కానీ నిజంగా ఎంతో అదృష్టవంతులండి. నాకు చూడగానే అనిపించింది. ఫస్ట్ ఇక్కడ ఈ మగ్గం ఇవన్నీ పెట్టేటప్పుడే అనుకున్నాను, భలే ఇక్కడే నేస్తున్నారే, ఎంత పవిత్రంగా ఉంటుంది. అంటే మన ఇళ్లలో కూడా మనం ఎంతో శుచిగా చేసిన ఆలయంలో ఉండే పవిత్రత వేరు. ఇప్పుడు కళాకారులు కూడా ఏంటంటే ఉదయమే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే మగ్గం మీద కూర్చొని పని ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇప్పుడు బయట కూడా వెళ్ళడం జరగదు, ఇక్కడ నుంచి ఇక్కడే చేసుకుని వెళ్ళిపోతారు. మరి ఇన్నేళ్లలో అమ్మవారిని ఎప్పటి నుంచో దర్శించుకుంటున్నారు, ఎన్నో ఆలయాలకు వెళ్తున్నారు, అక్కడే మగ్గం ఏర్పాటు చేసి అక్కడే చీరలు అనేవి నేయిస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు అవుతుందండి మీరు ఈ పని చేసి. కానీ అమ్మ అంటే మనకి ఎప్పటి నుంచో దర్శన భాగ్యం, మనకు భక్తి పెరుగుతూ ఉంది. దాన్ని బట్టి ఇంకా ముందుకు మా వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా మంచిది. వాళ్ళ ఒక కళ, ఒక నైపుణ్యం అన్నది కనుమరుగైతుంది. ఇప్పుడు వచ్చిన ఒక పవర్ లూమ్స్ వల్ల చేనేత కళ రాను రాను అడుగంటిపోతున్నది. ఈ కళను కూడా మన భగవంతుని సన్నిధిలో చూపెట్టి భగవంతుడు ఈ కళకు ప్రాధాన్యత ఇచ్చి మంచిగా వీళ్ళకు ఒక పని కల్పించి మంచి ఆశీర్వాదం ఇవ్వాలని ఈ రకంగా దేవాలయంలో చేసి భగవంతుని ఆరోగ్యంగా భక్తితోటి కొలవడం జరుగుతుంది. అది చివరిగా మీకు కలిగినటువంటి అనుభవాలు చెప్తారా అమ్మవారితో? ఏమైనా అమ్మ ఎన్నో నిదర్శనాలు చూపిస్తుంది కదా, మీకు కలిగినటువంటి ఒక అనుభవం? అంటే జనరల్ గా మేము భగవంతుడికి మనం భక్తితోటి ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. గతంలో కూడా ఎంతో మంది కూడా ఏదైనా భక్తితోటి కొలుస్తారా భగవంతునికి. ఆ యొక్క ఆశీస్సులు అమ్మవారి భగవంతుని ఎప్పుడు కూడా ఉంటాయని ఈ సందర్భంగా అనుభవపూర్వకంగా తెలియజేస్తాను. చాలా సంతోషం అండి. మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలి, అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మీరు మీ ఛానల్ కూడా ఎంతో అభివృద్ధి చెందాలి, ఈ యొక్క సహకారం ఎప్పుడు ఉండాలి. సంతోషం అండి, నమస్కారం. చూస్తున్నారు కదా, జయరాజ్ గారు 10 ఏళ్లుగా ఇలాగే వివిధ ఆలయాల్లో అమ్మవార్లకి అయ్యవార్లకి ఇలా చీరలు గాని పట్టు వస్త్రాలు గాని సమర్పిస్తూ వస్తున్నారు. ఎల్లమ్మ తల్లికి అయితే అంటే ప్రత్యేకించి ఎల్లమ్మ కళ్యాణం ఉంటుంది, ఎంత వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి చక్కగా ఇక్కడే చీరలు నేస్తున్నారు అనమాట. మొత్తం 3 చీరలు. ఏవైతే చీరలు ఇక్కడ నేస్తున్నారో వీటిని ఎదుర్కోలు సమయంలో, కళ్యాణ సమయంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో ఈ చీరలే అమ్మవారు కట్టుకుని మనందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తారనమాట. శ్రీమాత్రే నమః.